మహాదేవ్ మనమైతే ఇప్పుడు మైసూర్లో అయితే ఉన్నాము. మనం యాంపియర్ షోరూమ్ దగ్గర అయితే నైట్ అయితే వచ్చేసినాం. ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. ఇక్కడ లోకల్స్ వాళ్ళకైతే ఫుల్ ఇబ్బంది అయిపోతుందంట. మరి నాకేం అర్థం కాలే. సరే నాకు కూడా ఈ ప్లేస్ ఎందుకు నచ్చలే. మొత్తము ఈ షోరూమ్ వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఒక్కసారి అయితే నా బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎంత అయితే చెత్తగా ఉందో. ఇక్కడ ఈ షోరూమ్ అయితే మనకి మైసూర్లో అయితే ఉంది ఈ షోరూమ్. మనం ఇక్కడ నుంచి వేరే షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. శ్రీ మోటార్స్ అని చెప్పేసి ఒక షోరూమ్ అయితే ఉంది. శ్రీ మోటార్స్ సంథింగ్ శ్రీ అని చెప్పేసి ఉంది. ఆ షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. హలో, మన షోరూమ్ అనేది ఓపెన్ చేసారు. మనం అయితే వెనకాల చార్జింగ్ అయితే వెక్కేసినాము. మన షోరూమ్ మంచిగా బాగున్నారు. మంచిగా మన అన్న వాళ్ళు కూడా మంచిగా వచ్చి మనతోని ఫ్రెండ్లీగా మాట్లాడి మంచిగా బాగుంది ఇక్కడ అయితే. ఇప్పుడు ఫస్ట్ ప్యాలెస్కి వెళ్దాము. ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చాముండేశ్వరి దేవి టెంపుల్కి అయితే వెళ్దాము. మన బండికి అయితే ఏం పెట్టినామో ఒక్కసారి అయితే చూడండి భయ్యా. ఏ ఫ్లాగో ఇదైతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది ఏ ఫ్లాగో భయ్యా. మనకైతే ఇక్కడ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం పార్కింగ్ అయితే చేసినాము. ఇక మనము పార్కింగ్కి అయితే ఇక డబ్బులు ఏం తీసుకోలే. వీళ్ళు వద్దులే అన్న వెళ్ళిపోండి లోపలికి, ఏం పర్లేదని చెప్పేసి అన్నారు. ఇక మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. టికెట్ ఎంతో మనకైతే ప్రైస్ అయితే తెలియదు. నేనైతే ముందు చూపెడతాను చూడండి ఒక్కసారి టికెట్ ప్రైస్ ఎంత అయింది ప్యాలెస్ లోపలికి. మనకి లోపలికి టికెట్ అయితే 150 రూపీస్ తీసుకున్నారు అడల్ట్కి అయితే. చైల్డ్కి అయితే తక్కువే ఉంటుంది అనుకుంటా భయ్యా. నీట్గా ప్యాలెస్ అయితే చూడండి భయ్యా ఎట్లుందో ప్యాలెస్ అయితే. నమస్కారం అందరికీ. భారతదేశంలో అత్యంత అందమైన రాజప్రసాదాల్లో ఒకటి, చరిత్ర, కళ, వైభవం అయితే ప్యాలెస్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. కలిసిన అద్భుతమైన నిర్మాణం అది మైసూర్ ప్యాలెస్. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూరు అనే నగరంలో ఉన్నది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది టూరిస్టులు ఈ ప్యాలెస్ని చూడడానికి వస్తారు. మైసూరు ప్యాలెస్ని ముఖ్యంగా వైడియర్ డైనాస్టిక్ రాజవంశం నిర్మించింది. ప్రస్తుత ప్యాలెస్ని 1912 సంవత్సరంలో నిర్మించారు. ఇది ఇండో సారోసినిక్ స్టైల్లో నిర్మించబడింది. ఈ ఆర్కిటెక్చరీలో హిందూ, ముస్లిం, రాజ్పుత్ మరియు యూరోపియన్ స్టైల్ కలిసి ఉంటాయి. ప్యాలెస్ బయట చూడడానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. పింక్ కలర్ డోమ్స్, పెద్ద ఆర్చెస్, బ్యూటిఫుల్ టవర్స్ ఈ ప్యాలెస్కి స్పెషల్ అట్రాక్షన్. లోపలికి వెళ్ళిన తరువాత ఇంకా అందం కనిపిస్తుంది. దర్బార్ హాల్ అనే ప్రదేశం చాలా ఫేమస్. ఇక్కడ రాజు మీటింగ్స్ అండ్ సెరమనీస్ జరుగుతాయి. మైసూరులో జరిగేది మైసూరు దసరా ఫెస్టివల్ వరల్డ్ ఫేమస్. ఈ సమయంలో ప్యాలెస్ మొత్తం నియర్లీ 1 lakh లైట్స్తో ఎలిమినేట్ చేస్తారు. ఆ లైటింగ్లో ప్యాలెస్ చూడటం ఒక మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ ఇండియాలో మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్లో ఒకటి. ఇది మన దేశం ఒక చరిత్ర, సంస్కృతి మరియు రాజవైభవం ని చూపిస్తుంది. ఒక అద్భుతమైన స్థలము. మీరు ఎప్పుడైనా మైసూర్కి వెళ్తే మైసూర్ ప్యాలెస్ని తప్పకుండా చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అందరూ పూర్తిగా అయితే చూడట్లేదు వీడియోలు అయితే, లైక్ కూడా కొట్టట్లేదు, కామెంట్ కూడా పెట్టట్లేదు. ఇలా అయితే నేను ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి నాకు కూడా హోప్ ఎట్లా వస్తుంది. మీరైనా అర్థం చేసుకోండి. కనీసం మీరు కామెంట్ పెడితే, ఒక కామెంట్ పెట్టిన కామెంట్కి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. వెయిట్ ఇంకా అవ్వలేదు. మైసూర్ ప్యాలెస్ చూసిన తరువాత మైసూర్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను. మనం ఇప్పుడు గుడికైతే వెళ్ళబోతున్నాం. శక్తిపీఠం. అదే శక్తిపీఠమో నేనైతే చూపెడతా చూడండి మీరైతే. మనం వెళ్ళబోతుంది శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం. అయితే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము. పార్కింగ్ అనేది 20 రూపీస్ అనేది తీసుకున్నారు బైక్ అయితే. కార్ తర్వాత నేను చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాను. ఇది చాముండి హిల్స్ మీద ఉన్న చాలా ప్రసిద్ధ టెంపుల్. Risk आराम for the your choice. What is the timing, sir? 7:30.
7:30 Hmm. మార్నింగా ఈవినింగ్ ఈవినింగ్ 7:30 to 2 o'clock. ఓకే 2 to 3:30, 1.5 hour close. 3:30 to 6 o'clock open. 6 to 7:30 close. 7:30 to 9. 9 Middle to 1.5 hour close. Visit. టెంపుల్లో కొన్ని నిమిషాలు గడిపిన తరువాత నాకు మరియు చాలా కామ్ అండ్ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మైసూరుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని అయితే మిస్ అయితే చేయకండి, తప్పకుండా విజిట్ చేయండి. ఇతరే ఇది స్పెషల్ ఎంట్రీ ఇక్కడ టెంపుల్ లోపల కెమెరా అయితే ఎలా అయితే లేదు, నేనైతే వీడియో తీయలేదు. మీకు మైసూర్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి బాయ్.